భయపడకండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మాట్లాడాలంటే తడబడుతున్నారా? లేతే ఇంగ్లీష్ అర్థం అవుతుంది, మాట్లాడటానికి కొంచెం భయంగా ఉన్నదా? ఏ మాటలు రావాలో, నెక్స్ట్ కాన్వర్సేషన్లో నెక్స్ట్ ఏం రావాలో ఆలోచిస్తూ ఉన్నారా? భయపడకండి, ఈ వీడియో మీకోసమే. ఇంగ్లీష్ అనేది జనరలీ అదొక భయంలాగా తయారైపోయింది. ఎందుకని ఫ్రెండ్స్? ఎందుకని ఇన్ని స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్స్ వచ్చేసినాయి మనకి? మీరు చూసారంటే మిగతా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఎన్ని ఉన్నాయో దానికి సమానంగా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్స్ కూడా బోల్డ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకనంటే స్పోకెన్ ఇంగ్లీష్ జనాలకి సబ్జెక్ట్ మీద ఉన్న నాలెడ్జ్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ మీద ఉండటం లేదు. ఎందుకని? అది తప్పు ఎవరిది ఫ్రెండ్స్? మన ఇండియన్ అకాడమిక్స్లో మనకి నార్మలీ స్కూల్స్లో ఏం చేస్తాము, సబ్జెక్ట్ బాగా తరవు చేయాలని మనం పిల్లలకి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ మీద, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా లేదా అనేది ప్రాక్టీస్ చేసేందుకు టైం ఉండట్లేదు ఫ్రెండ్స్. అందుకని పిల్లలు గ్రాడ్యువల్గా ఏం చేస్తున్నారు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఓన్లీ టు మెమరైజ్ ద సబ్జెక్ట్. ఇంగ్లీష్ని కూడా అలా ఒక సబ్జెక్ట్గా తీసేసుకుంటున్నారు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఫ్రెండ్స్? ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్ కాదు. మన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, తర్వాత మన లాంగ్వేజ్ కానీ, బయాలజీ కానీ, సోషల్ కానీ ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్? సబ్జెక్ట్ కదా అది. మన టాపిక్స్ కానీ, పారాగ్రాఫ్ కానీ, ఎస్సేస్ కానీ అన్నీ బైహార్ట్ చేస్తున్నాం. అది బైహార్ట్ చేసుకొని ఎలాగోలా రాసేస్తున్నాం. ఇంగ్లీష్ అలా చేస్తే వస్తుందా ఫ్రెండ్స్? మనకి రాదు కదా. ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్గా తీసుకోకండి. ఇంగ్లీష్ ఇస్ అ లాంగ్వేజ్. మనం చిన్నప్పటి నుంచి మన మాతృభాష కూడా లాంగ్వేజే కదా, అలానే ఇంగ్లీష్ కూడా లాంగ్వేజ్ ఫ్రెండ్స్. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నప్పుడు చాలా భయపడకుండా మన సొంత మాతృభాష, మదర్ టంగ్ అంటున్నాం, ఫాదర్ టంగ్ అన్నట్ల మన సొంత అమ్మ అంటే మనకు భయం ఉంటుందా ఫ్రెండ్స్? ఉండదు కదా. అలాగే ఇంగ్లీష్ని కూడా మన భాషగా అనుకొని, మన లాంగ్వేజ్గా అనుకొని మనం వెన్ వీ స్టార్ట్ డూయింగ్ థింగ్స్, అప్పుడే అన్నీ చెప్పేస్తే ఎట్లా ఫ్రెండ్స్? ఈరోజు వీడియో ఏంటో మీకు తెలియాలి కదా. మీకు డౌట్ వస్తుంది కదా, ఏంటి టీచర్ చెప్పితే చెప్తున్నారని. అంతకంటే ముందు నేనెవరో కొత్తగా చూసే వాళ్ళకి తెలియాలి కదా. ఒక చిన్న మార్పుతో నన్ను నేనే ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా. ఇన్నాళ్ళు ఏం చెప్పాను ఫ్రెండ్స్? నేను మీ స్పోకెన్ ఇంగ్లీష్ ట్యూటర్ స్వప్నలత అన్నాను ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో నుంచి నేను మీకు ఏం చెప్పనున్నానంటే, నాకు చాలా మంది వాయిస్ మెసేజ్ పంపిస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళల్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న తాపత్రయం, ఎంతో కొంత ఇంగ్లీష్ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి యాజ్ ఎ టీచర్గా నేను చేయాల్సింది ఏంటి? వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ పెంచాలి. మీరు గ్యారంటీగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారని చేయగలగాలి నేను. అంటే ఏం కావాలి? వాళ్ళకి కాన్ఫిడెన్స్ కావాలి. నేను అందరిలాగా చాలా ఫ్లూయెంట్గా, చాలా ఫాస్ట్గా ఇంగ్లీష్ మాట్లాడగలను అని నమ్మకం తెప్పించాలి. సో నా పేరేంటి? నా పేరు స్వప్నలత. నేను మీ స్పోకెన్ ఇంగ్లీష్ ట్యూటర్ అని ఇన్నాళ్ళు చెప్పాను, కానీ ఐ యామ్ స్వప్నలత. ఐ యామ్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్ కోచ్. బాగుందా ఫ్రెండ్స్? ఇంగ్లీష్ కాన్ఫిడెంట్ కోచ్, ఈసీసీ. స్వప్నలత ఈసీసీ, ఇంగ్లీష్ కాన్ఫిడెంట్ కోచ్. మీకు కావాల్సింది ఫ్రెండ్స్ ఇంగ్లీష్తో పాటు కాన్ఫిడెన్స్ కావాలి. అందుకే చూసారా ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఒక వీడియోకి. అంతమంది నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అని అంటున్నాను. మరి అంతమంది నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టట్లేదు కదా ఫ్రెండ్స్. ఎందుకనంటే కాన్ఫిడెన్స్ ఉండాలి కదా, నమ్మకం ఉండాలి కదా. నేను మాట్లాడగలుగుతాను, ఫలానా టీచర్ నాకు గ్యారంటీగా ఇంగ్లీష్ మాట్లాడనిస్తారు అని చెప్పి మీకు ఇంతమందికి అన్ని ఫ్లూయెన్సీస్ వచ్చేస్తే మరి ఇన్ని స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్స్ ఎందుకు ఫ్రెండ్స్? అన్ని మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి. ఎందుకని? ప్రతి వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ ఇప్పుడు చాలా అవసరం ఫ్రెండ్స్, చాలా చాలా అవసరం. సో మీకు ఇలాంటి టిప్స్, మీకు చాలా బిగినర్స్లో ఉన్నారు కాబట్టి మీకు నేను ఈరోజు చాలా ఈజీగా, సులువుగా మీరు రోజు పాటించే టిప్స్ అనేది నేను చెప్తాను ఈ వీడియోలో. రండి మన వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన ఈ వీడియో రెగ్యులర్ క్లాసెస్ గాను, బోర్డు లేదు చూసారా, క్లాసెసే కాదు ఫ్రెండ్స్. ఆడుతూ పాడుతూ మనం ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో నేను మీకు టిప్స్ నేర్పిస్తాను. మీరు చాలా సరదాగా నేర్చుకోండి ఫ్రెండ్స్. చాలా తేలిక ఫ్రెండ్స్ ఇంగ్లీష్. నేను చెప్పాను కదా, ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్గా చూడకండి, ఇంగ్లీష్ అనేది ఒక భాషగా చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఇంగ్లీష్ మనకి వచ్చేస్తుంది. చూసారా నేను ఎన్నిసార్లు ఈజీ ఈజీ అంటున్నాను.
అలాగే ఈజీగా మీకు వచ్చేస్తుంది. సో అలా ఈజీగా రావాలంటే నేను కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్. అన్నీ చెప్పను, బోల్డ్ టిప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ బిగినర్స్గా ఉన్నారు కదా, ఫస్ట్ 5 వీడియోలు చేశాను కదా ఫ్రెండ్స్, దాని బేసిస్లో దాని థీమ్ పెట్టుకొని నేను మీకు చిన్న చిన్న టిప్స్ మీకు చేస్తాను ఫ్రెండ్స్. ఇది మీరు ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో పాటించే లోపు మళ్ళీ ఇంకో ఒక 5 ఎపిసోడ్లు అయిపోతుంది కదా, ఆ తర్వాత మళ్ళీ మీకు టిప్స్ చెప్తాను. అప్పుడు మీరు కొంచెం లెవెల్ మారుతారు కదా, నెక్స్ట్ లెవెల్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా నేను టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది మన క్లాస్ సెక్షన్ కానే కాదు, మనం ఆడుతూ పాడుతూ నేర్చుకునే టిప్స్ ఫర్ డైలీ ఇంగ్లీష్ అన్నమాట. ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే మీకు SFM టెక్నిక్. SFM అంటే ఏంటని అనుకుంటున్నారా? స్పీక్ ఫర్ అ మినిట్. స్పీక్ ఫర్ అ మినిట్. స్పీక్ ఫర్ అ మినిట్ అంటే ప్రతిరోజు మీరేం చేయాలంటే ఏదన్నా ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద ఒక్క నిమిషమే మాట్లాడండి. మీకు మీరే మాట్లాడండి, అద్దంలో చూసుకొని మాట్లాడండి. పక్కన ఎవ్వరు అక్కర్లేదు, మీకు మీరే ఏదన్నా ఒక టాపిక్. మేడం ఏ టాపిక్ మాట్లాడాలి మాకు తెలియట్లేదు, చెప్తాను వినండి. ఏం టాపిక్ అంటే స్పోర్ట్స్ గురించి మాట్లాడచ్చు ఫ్రెండ్స్, హాబీస్ గురించి మాట్లాడచ్చు, ఫ్రెండ్స్ గురించి మాట్లాడచ్చు, మనకి చాలా ఇష్టమైనది ఏంటి, మనకి ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడచ్చు. ఇంకా కొంతమందికి బుక్స్ అంటే ఇష్టం. మర్చిపోయాను ఫ్రెండ్స్, బుక్స్ అంటే నాకు చాలా ఇష్టం. మన హాబీ ఏంటని అడిగారంటే నేను బుక్ రీడింగ్ అనే అంటాను. సో అలా SFM టెక్నిక్, స్పీక్ ఫర్ అ మినిట్ టెక్నిక్ పాటించండి. ఫస్ట్ టిప్ ఎలా పాటించాలి? పాటించేటప్పుడు చిన్న చిన్న రూల్స్ అనేది మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఏంటి ఆ రూల్స్ చెప్తాను వినండి. 3 రూల్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ 1 మినిట్లో మధ్యలో మీరు మిస్టేక్ చేసినా కూడా ఎక్కడ ఆపకండి. ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటి? ఒకవేళ వర్డ్స్ మనం ఆల్రెడీ వాడేసిన వర్డ్స్ అయినా మళ్ళా తిప్పి ఆ వర్డ్స్ రిపీట్ చెయ్యకండి. థర్డ్ రూల్ ఏంటి ఫ్రెండ్స్? మీరు మీరేం మాట్లాడాలనుకుంటున్నారో అది దయచేసి రాసుకొని దాని ప్రకారంగానే మాట్లాడకండి. మీకేం తోస్తుందో ఏం వస్తుందో అది మాట్లాడండి. ఇది 3 రూల్స్ అన్నమాట SFM టెక్నిక్కి. SFM ఎంత బాగుంది చూసారా? మీకు ప్రతిరోజు ఒకటే నిమిషం, ఓన్లీ 1 మినిట్, ప్రతిరోజు అద్దంలో చూసుకొని మాట్లాడండి ఫ్రెండ్స్. మీరు ఎలా మాట్లాడుతున్నారో, మీ ఫ్లూయెన్సీ ఎలా ఉందో, మీ టంగ్ మూమెంట్ ఎలా ఉందో అనేది గ్యారంటీగా, మీ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉందో, మీరు మాట్లాడుతున్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది. ఓకేనా? ఎవ్వరు మీకు జడ్జ్ అక్కర్లేదు. సో అలా ప్రతిరోజు మాట్లాడుతూ ఉండండి. ఓకేనా? ఇది స్టేజ్ 1. ఫస్ట్ మాట్లాడేవారు ఒక వారం రోజులు ఇలా చేయండి ఫ్రెండ్స్, మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. మీరు ఎక్కడ తడబడుతున్నారో ఆ ప్లేస్లో మీరు మిస్టేక్ చేస్తారు. నెక్స్ట్ టైం మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది? స్టేజ్ 2. ఇది ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ 2 ఏం చేయాలి ఫ్రెండ్స్? ఫస్ట్ టైం మీరు మాట్లాడారు కదా, ఆ స్పీచ్ ఏం చేయాలంటే మీరు ఏం మాట్లాడారో అది రాసుకోండి. ఫ్రెండ్స్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఫస్ట్ మీరు అద్దంలో చూసుకొని మాట్లాడుతున్నారు. సో మాట్లాడిన తర్వాత ఏమైంది? మీరు ఏం మాట్లాడారో గ్యారెంటీగా మీకు గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఏం మాట్లాడారో అది తర్వాత మాట్లాడి అయిపోయిన తర్వాత నోట్స్ రాసుకోండి. జస్ట్ రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు కాసేపు ఉండి చూస్తారు కదా ఏం రాసుకున్నారో. ఆ రాసుకున్న దాంట్లో అయ్యో ఈ పాయింట్ చెప్పుకుంటే బాగుంటుందే అని అనుకుంటారు కదా మీరు. ఆ పాయింట్ని మీ నోట్స్లో ఎక్కించుకోండి. ఓకేనా? ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం అదే అద్దం ముందు నించొని మీరు కొత్తగా ఎక్కించుకున్న పాయింట్స్తో పాటు కలిపి మళ్ళీ అదే టాపిక్ మీద మాట్లాడండి 1 మినిట్. సో ఏమవుతుంది ఫ్రెండ్స్? మీరు ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మిస్టేక్స్ ఉంటుందో, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ రావాలో మీరు అలా మాట్లాడేస్తారు. అంతేనా? సో ఇది ఒక వారం రోజులు, ఒక 10 రోజులు పాటించండి మీరు. ఫస్ట్ టెక్నిక్ SFM టెక్నిక్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? నేను మీకు ఇంకా ఒక బోనస్ టిప్ చెప్తాను. చెప్పనా ఫ్రెండ్స్ బోనస్ టిప్ ఏంటని? బోనస్ టిప్ ఏంటంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక స్మార్ట్ ఫోన్స్ వచ్చేసినాయి కదా ఫ్రెండ్స్, రికార్డ్ చేసుకోండి. ఫస్ట్ డే 1 రికార్డ్ చేసుకొని మీరు ఫోన్లోనే ఉంచుకున్నారంటే స్పేస్ సరిపోదేమో.
మీ పీసీలోనో ల్యాప్టాప్లోనో కాపీ చేసుకోండి. సో ఫస్ట్ టైం మాట్లాడుతున్నప్పుడు మనం అలా మాట్లాడతాం, ఎందుకంటే ఆ గ్యాప్లో మనం ఏం మాట్లాడాలో ఆలోచించేసుకుంటాం. సెకండ్ డే మాట్లాడుతున్నప్పుడు కంటిన్యూస్గా ఇవేవి లేకుండా మనం టకటకని మాట్లాడతాం, కొంచెం బెటర్మెంట్. థర్డ్ డే ఇంకా బెటర్మెంట్, ఫోర్త్ డే ఇంకా బెటర్మెంట్, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే, సెవెంత్ డే. సో అలా ఏదైనా చిన్న టాపిక్ అయినా తీసుకునేటప్పుడే మనం చాలా పెద్ద పెద్ద టాపిక్స్ తీసుకోకూడదు. చాలా చిన్న టాపిక్, మీకు చాలా ఇష్టమైన టాపిక్ ఏదో దాని గురించి ఒక వారం రోజులు SFM టెక్నిక్ పాటించండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, సెకండ్ టిప్ ఏంటంటే, బిగినర్స్ కాబట్టి నేను చాలా ఈజీ టిప్స్ చెప్తున్నాను, మీరు దాని ప్రకారంగా పాటించండి ఫ్రెండ్స్. సెకండ్ టిప్ ఏంటంటే, సరౌండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇంగ్లీష్. సరౌండ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మీ చుట్టూరా ఇంగ్లీష్ని మాత్రమే మీరు ఉంచుకోండి. అంటే ఏంటి ఫ్రెండ్స్? మీరు చూసేవన్నీ, మీకు కనపడేవన్నీ, మీరు ఎదుర్కొనేవన్నీ, మీ ప్రతిరోజు లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మీరు ఎదుర్కొనే డైలీ యాక్టివిటీస్ ప్రతి ఒక్కటి మీరు ఇంగ్లీష్లో మాత్రమే ఆలోచించండి. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను ఫ్రెండ్స్, మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది? నెక్స్ట్ ఏం మాట్లాడాలో నా మైండ్ చెప్తూ ఉంటుంది నాకు. ఇన్ వాట్ లాంగ్వేజ్? తెలుగు. ఎందుకంటే నేను తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి నాకు వెంటనే తెలుగులో చెప్తుంది. అలాగే మీరు చూసే ప్రతి ఒక్కటి ఇమాజిన్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దునే మీరు లేచారు ఫ్రెండ్స్, మీకు అలవాటు ఉందా? బెడ్ కాఫీ తాగే అలవాటు ఉందా? తెలీదు నాకు. బ్రష్ చేసుకున్న తర్వాత కాఫీ తాగాలి. కాఫీ తాగాలంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీరు ఏం చేయాలి? స్టవ్ దగ్గరికి వెళ్ళి మీరే కాఫీ వేసుకోవాలి, ఓకేనా? కాఫీ పెట్టుకోవాలి, తయారు చేసుకోవాలి, ఇవన్నీ ఉంటుంది. సో మీరు దీన్ని ఏమనుకుంటారు? ఇలా తెలుగులో ఆలోచించకుండా మీరు లేస్తూనే ఏమనుకోవాలి? ఇంగ్లీష్లో ఆలోచించండి. యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ అప్ ఫ్రమ్ బెడ్, ఐ హ్యావ్ టు మేక్ మై టీ రెడీ, make my tea or coffee ready, or I have to brew my coffee or tea ready అనాలి. సో చాలా చిన్న సెంటెన్స్, చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందని? నేను అంత పెద్ద తెలుగు చెప్పింది చాలా చిన్నగా ఇంగ్లీష్లో చెప్పేశాను మీకు నేను, ఓకేనా ఫ్రెండ్స్? అంతే. అట్లా మీ సరౌండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇంగ్లీష్. మీ డైలీ యాక్టివిటీస్ ప్రతి ఒక్కటి చూసే ప్రతి వాళ్ళని కూడా మీరు జస్ట్ మీ థింక్ ఇన్ యువర్ మైండ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది జస్ట్ ఇమాజిన్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి ఇలా ఇమాజిన్ చేసుకోవాలంటే ముందు మనకి కొన్ని చిన్న చిన్న వర్డ్స్ తెలియాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంగ్లీష్లో గ్రామర్ నేను మళ్ళా చెప్తున్నాను ఫ్రెండ్స్. స్పోకన్ ఇంగ్లీష్లో ప్రతి ఒక్కళ్ళు హ్యావ్ ఎక్కడ రావాలి, హ్యాస్ ఎక్కడ రావాలి, విల్ ఎక్కడ రావాలి, వాస్ ఎక్కడ రావాలి, వేర్ ఎక్కడ రావాలి, వుడ్ దేనికి రావాలి, ఇవన్నీ ఆలోచించి మాట్లాడామంటే ఎదుటి వాళ్ళు మనం ఏం చెప్తామో అని వెయిట్ చేసి వాళ్ళకి నీరసం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనకు అంత అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా, మనం ప్రాక్టీస్లో పెట్టేస్తే ఆటోమేటికలీ మనం ఎలా మాట్లాడాలో మనకి తెలిసిపోతుంది అనమాట. సో పర్ఫెక్ట్ గ్రామర్తో కూడి ఇంగ్లీష్ మాట్లాడడం అవసరం లేదు. సో మీరు భయపడే అవసరమే లేదు ఫ్రెండ్స్. ఎలా మాట్లాడాలో మీకు వచ్చిందే మాట్లాడండి. సో దానికి ఏంటి, మీరు బిగినర్స్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ వర్బ్స్ నేర్చుకోండి. వర్బ్స్ అంటే ఏం చెప్పాను ఫ్రెండ్స్, నా ఈ సిరీస్లో ఫస్ట్ వీడియోలో మీకు చెప్పుకుంటా. వర్బ్స్ అంటే మనం చేసే యాక్షన్, మనం చేసే పనులన్నీ వర్బ్సే. ఏంటి? ఐ యామ్ ప్లేయింగ్, ప్లే, రన్, జంప్, స్కిప్, డ్రూ, తర్వాత డ్రైవ్, గో, వెంట్, స్లీప్, స్విమ్, ఈట్, ప్లే, స్టడీ, సీ, వాచ్, లైక్, ఇవన్నీ వర్బ్సే. అట్లా ఒక్కొక్క రోజు, ప్రతి ఒక్క రోజు మీరు చేసే యాక్షన్ ఆ వర్బ్స్ పేరు నేర్చుకోండి ఫ్రెండ్స్, సరేనా? సో వర్బ్స్ నేర్చుకోండి, తర్వాత అడ్జెక్టివ్ నేర్చుకోండి. నౌన్ ఎలాగో అందరికీ తెలుసు, నౌన్ చాలా కామన్గా అందరూ చెప్పగలము. మీరు వర్బ్స్ను అడ్జెక్టివ్స్ మాత్రం కొంచెం, ఇవి మాత్రం చిన్నవి మీకు ఈజీగా ఉండేవి నేర్చుకోండి. అడ్జెక్టివ్స్ అంటే ఏంటి మేడం అడ్జెక్టివ్స్? వర్బ్స్ చెప్పారు మేడం. అడ్జెక్టివ్స్ అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నౌన్ ఏముంది నేను చెప్తున్నాను. స్వప్న ఇస్ అ గర్ల్ అంటున్నాను. స్వప్న ఈస్ అ బ్యూటిఫుల్ గర్ల్, స్వప్న ఈస్ అ టాలెంటెడ్ గర్ల్. ఇక్కడ నేను స్వప్న ఒక అమ్మాయి అనడం మాత్రం కాకుండా, ఎలాంటి అమ్మాయి? చాలా అందమైన అమ్మాయి,
తర్వాత స్వప్న ఇస్ అ టాలెంటెడ్ గర్ల్, చాలా టాలెంట్ అయిన అమ్మాయి. ఆ అమ్మాయి గురించి ఇంకా కాస్త అందాన్ని చేసి చెప్తున్నా. అవన్నీ అడ్జెక్టివ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ మీరు కొంచెం సింపుల్గా చిన్న చిన్న అడ్జెక్టివ్స్ అన్నీ నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? బిగినర్స్ లెవెల్లో వర్బ్స్ నేర్చుకోండి, అడ్జెక్టివ్స్ నేర్చుకోండి. చిన్న చిన్నవి ఫ్రెండ్స్, నౌన్కి సంబంధించిన చిన్న చిన్న అడ్జెక్టివ్స్ అనేది నేర్చుకోండి. సో ఇవన్నీ కలిపి మనం సెంటెన్స్లో మాట్లాడితే చాలు. ఇంకో ఈజీ మెథడ్ చెప్పనా ఫ్రెండ్స్? నేను చెప్పిన సెకండ్ టిప్, సరౌండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇంగ్లీష్లోనే ఈ పాయింట్స్ అన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకోటి చెప్పనా ఫ్రెండ్స్, నేను మీకు ఎవరో ఒకళ్ళు, ప్రతి వాళ్ళకి ఒక బెస్ట్ ఫ్రెండ్, మీ మనసు అర్థం చేసుకునే ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటారు కదా, ఆ ఫ్రెండ్తో మీరిద్దరూ ఒక డీల్ పెట్టుకోండి. అరే, నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్లో మాత్రమే మాట్లాడు, నేను నీతో మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్లో మాత్రమే మాట్లాడతా. ఒక 1 వీక్ మనము లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ప్రతి ఒక్కటి మన కాన్వర్సేషన్ ఇంగ్లీష్లోనే మాట్లాడుకుందాము అని ఒక డీలింగ్ పెట్టుకోండి. ఎవరో ఒకళ్ళు, అది ఎవరైనా కానీ, లేడీస్ అయితే హస్బెండ్ అయినా కానీ, లేకపోతే మీకు తోచిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో కానీ, లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ అయితే మీ ఫ్రెండ్స్తో కానీ, మీ క్లాస్మేట్స్తో కానీ, మీ కాలేజ్ మేట్స్తో కానీ, మీ రూమ్మేట్స్, హాస్టల్ అయితే రూమ్మేట్స్తో కానీ, లేకపోతే ఆఫీస్లో పనిచేసే వాళ్ళంటే మీ కొలీగ్స్తో కానీ, అట్లా మీరు ఒక డీలింగ్కి రండి. సో 1 వీక్ మీరు మాట్లాడుకోండి. ఒకవేళ మీ పార్ట్నర్ మంచిగా ఇంగ్లీష్ మాట్లాడే పార్ట్నర్ అయితే మీరేం చేయండి, అరే నేను ఎక్కడన్నా మిస్టేక్ చేస్తున్నప్పుడు ప్లీజ్ కరెక్ట్ మీ, డోంట్ హెసిటేట్ టు కరెక్ట్ మీ. అసలు నన్ను కరెక్ట్ చేయడానికి కోసం నువ్వు ఆలోచించకు, నువ్వు కరెక్ట్ చెయ్యి, నేను అప్పుడు నేర్చుకుంటాను. సో నేను నీతో ఇంగ్లీష్లో మాట్లాడతాను, నువ్వు నాతో ఇంగ్లీష్లో మాట్లాడు అని చెప్పి, సో మీకు కనపడేదాన్ని మీరు చూసిన వాళ్ళు మీతో ఇంగ్లీష్లో మాట్లాడకపోయినా ట్రై టు యూస్ వర్బ్ అండ్ అడ్జెక్టివ్స్ ఇన్ యువర్ సెంటెన్స్. మీరు ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్తున్నారు ఫ్రెండ్స్, ఆటో డ్రైవర్ దగ్గర మన ఇంగ్లీష్ మాట్లాడితే, అరే బాబు ప్లీజ్ కమ్ దేర్, ఐ హ్యావ్ టు గో దేర్, హౌ మచ్ ఇస్ ద కాస్ట్ అని అడిగారంటే మనని చూసి నవ్వుతారు. కానీ అవన్నీ మీరు ఇమాజిన్, ఐఎమ్ గోయింగ్ నియర్ ద ఆటో, ఐఎమ్ కాలింగ్ ద ఆటో, సో ఆటో డ్రైవర్ హ్యాస్ అప్రోచ్డ్ మీ, సో ప్లీజ్ టేక్ మీ టు సో అండ్ సో ప్లేస్, హౌ మచ్ ఇస్ ద కాస్ట్. అంతే, చాలు. మీ మైండ్లో అనుకోండి చాలు ఫ్రెండ్స్, మీరు చాలు. అక్కడ మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకున్నారు కదా. తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను చెప్పినట్టుగా ఎవరైనా ఒక కంఫర్టబుల్ పార్ట్నర్ దగ్గర పెట్టుకోండి. ప్రతిరోజు మీ కాన్వర్సేషన్ వచ్చి మీరు ఇంగ్లీష్లో మాత్రమే మాట్లాడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా మీరు సరౌండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇంగ్లీష్ అనే టిప్ పాటించవచ్చు. సో 2 టిప్స్ అయిపోయిందా? థర్డ్ టిప్కి వెళ్ళిపోదాం. థర్డ్ టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, లిసనింగ్. మీకు ఎలా మాట్లాడతారు ముందు వినాలి ఫ్రెండ్స్. వినండి. దేన్ని వినాలి మేడం? ఏది మాకు గైడ్ చేయండి, ఏది బెటర్గా ఉంటుందో. బోల్డ్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి మేడం, యూట్యూబ్లో అందరూ ఇంగ్లీష్ చెప్పేవాళ్ళే, బోల్డ్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి. ఏది చూడాలి మేడం? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారండి, మీకు చాలా కన్ఫ్యూషన్గా ఉంటుంది. ఫస్ట్ టిప్ నేను చెప్పేది, ఐ థింక్ థర్డ్ పాయింట్లో, అంటే థర్డ్ టిప్లో నేను చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అన్ని వీడియోస్ చూడకండి ఫ్రెండ్స్. మీరు చూస్తే వీడియోస్ చూసినంత వరకే మీకు గుర్తుంటుంది, తర్వాత మీరు మర్చిపోతారు. ఏదన్నా మీకు కరెక్ట్గా ఫీల్ అయ్యే ఒక ప్రాపర్గా ఉండే ఛానల్స్ 1 or 2 మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని ఒక సిస్టమాటిక్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, లిసనింగ్లో ఏంటంటే, మీరు ఏమేమి వినాలంటే, మీ ఇంగ్లీష్ డెవలప్ అవ్వాలంటే, మీరు ఈ చిన్నపిల్లలు కార్టూన్ చూసారా? మీరు బేసిక్ ఇంగ్లీష్లో వచ్చే కార్టూన్ అన్నీ ఉంటుంది, చోటా భీమ్ లాగానో డోరేమాన్ లాగానో, అవన్నీ ఇంగ్లీష్లో ఉండేవి చూడండి ఫ్రెండ్స్. దాంట్లో వాళ్ళ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉన్నది అనేది చూడండి. ప్రతిరోజు ఒక్క 10 నిమిషాలు చూడండి, ఒక్క 15 minutes. లేకపోతే ఇఫ్ యు ఆర్ ఫ్రీ, మేమందరం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం మేడం, మేమందరం ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళం, పొద్దున వెళ్తే రాత్రి వస్తున్నాము, వీఆర్ వెరీ టైర్డ్, మేము ఎక్కడి నుంచి చూస్తాం? మీ ఖాళీ సమయంలో లేకపోతే మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు పెట్టుకొని వినొచ్చు ఫ్రెండ్స్. మీరు ఇంగ్లీష్ కార్టూన్, మీరు బిగినర్స్ లెవెల్లో ఉన్నారు కాబట్టి మీకు ఈజీ టిప్ ఇస్తున్నా. ఇంగ్లీష్ కార్టూన్ ఉంటుంది కదా చిన్నపిల్లలది, కిడ్స్ది, అలాంటివి పెట్టుకొని విన్నారంటే దాంట్లో వాళ్ళ ప్రొనౌన్సియేషన్ చాలా చిన్నగా చిన్నపిల్లలకు అర్థమయ్యేలాగా ఉంటుంది ఫ్రెండ్స్. అలా మీరు వాళ్ళు ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారు, ఒక సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఎలా ఉన్నది
అనేది మీరు అర్థం చేసుకుంటారు. ఓకే, సో కార్టూన్ ఓకే, నేను ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నాను మేడం, నేనేమి వినాలి అని అంటే మీకు ఇంగ్లీష్ కుకింగ్ వీడియోస్ ఉంటుంది. లేడీస్ అయితే నేను చెప్తున్నాను వినండి, ఇంగ్లీష్ కుకింగ్ వీడియోస్ ఉంటుంది. వాళ్ళు ఆ దాంట్లో బోల్ నౌన్ కానీ బోల్ వర్బ్స్ చెప్తారు ఫ్రెండ్స్. మీరు చాలా వర్బ్స్ నేర్చుకోవచ్చు. ఏంటి కుకింగ్ వీడియోస్లో యూ టేక్, యూ పియర్స్, యూ పీల్ ఆఫ్ అని చాలా చెప్తారు మీకు. సో బోల్డ్ వర్బ్స్ నేర్చుకోవచ్చు. నేనేం చెప్పాను ఫ్రెండ్స్, మీకు లర్న్ వర్బ్స్ అన్నాను. సో అలాంటి వర్బ్స్ అన్నీ మీరు ప్రతి ఒక్కటి, కుకింగ్ అంటే ఆడవాళ్ళకి బాగా ఇష్టం కదా, సో మీరు కుకింగ్ నేర్చుకున్నట్టు ఉంటుంది, ఇంగ్లీషు నేర్చుకున్నట్టు ఉంటుంది. సరే, ఆడవాళ్ళ గురించి చెప్పారు మేడం, మగవాళ్ళం మేమేమి చేసేది అని. మీకోసమే స్పోర్ట్స్ ఛానల్ ఉన్నది. ఓకే, స్పోర్ట్స్లో చాలా సింపుల్ కమెంటరీ ఎవరిస్తారు మనకి? ఇండియన్ కామెంటేటర్స్ ఉన్నారు. ఎవరు వాళ్ళు? మనకి హర్ష భోగ్లే, తర్వాత సౌరవ్ గంగూలీ, వీళ్ళందరూ వీళ్ళ కామెంటరీ ఎట్లా ఉంటుందంటే చాలా సింపుల్గా మనం అర్థం చేసుకునేలాగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి క్రికెట్ అంటే ఇష్టమే కదండి. సో మీరు దాన్ని వినండి, ఒక 10 minutes వినండి. మీరు వింటే దాంట్లో మీకు వింటూ ఉంటే మీరు గ్రాస్ప్ చేసుకోగలరు, మీరు అర్థం చేసుకోగలరు. వాళ్ళ సెంటెన్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు, ఒక్కొక్క సెంటెన్స్కి ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు, ఇవన్నీ మీకు అర్థమవుతుంది. లేదు మేడం, మాకు ఇవి రెండు టఫ్గా ఉన్నాయి, మాకేం అర్థం కావట్లేదు, మేము చాలా బిగినర్స్ లెవెల్లో ఉన్నాము అంటే మీకు ఏది వినాలో ఇంకో ఈజీ మార్గం చెప్తున్నాను. ఈ గైడెడ్ మెడిటేషన్ అని ఉంటుంది వీడియోస్, మీరు గుర్తుందా? యోగా మెడిటేషన్ అని చెప్తారు. స్టెప్ 1 సిట్ స్ట్రైట్, సిట్ ఎరెక్ట్, క్లోజ్ యువర్ ఐస్ అంటారు, చూసారా? ఆ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, చాలా సింపుల్గా చెప్తారు మీకు. ఏంటి, ఈ మాకు కుకింగ్ వీడియోస్ కానీ, కార్టూన్ ఛానల్స్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ ఇవన్నీ చాలా టఫ్గా ఉంది మేడం, మాకు సింపుల్ అయింది మీరు చెప్పండి, మేము రోజు అది వింటాము, కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటాము అని అంటే మీకు చాలా ఈజీ అయింది. మెడిటేషన్ వీడియోస్ కానీ, గైడెడ్ మెడిటేషన్ వీడియోస్ కానీ, యోగా నేర్పించే వీడియోస్ కానీ చూడండి ఫ్రెండ్స్. మీకు దాంట్లో కూడా బోల్డ్ వర్బ్స్ నేర్చుకుంటారు, చాలా సింపుల్ పదాలు నేర్పిస్తారు. బిగినర్స్ లెవెల్లో అవన్నీ చూస్తే చాలు. ప్రతి ఒక్కటి ఇంగ్లీష్లోనే ఉండాలి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఆ వీడియోస్ చూసేసిన తర్వాత ఫోన్ తీసి పక్కన పెట్టేస్తూ, లేకపోతే సిస్టమ్ షట్ డౌన్ చేసేస్తూ మనకి ఇంగ్లీష్ రాదు. మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, ఆ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, ఖచ్చితంగా మనం బ్రెయిన్ అయితే దేని మీద ఫోకస్ చేసి చూస్తున్నామో దాంట్లో అట్లీస్ట్ ఇప్పుడు ఒక పావు గంట చూసామనుకోండి ఫ్రెండ్స్, దాంట్లో 5 నిమిషాల వరకు మనం ఏం చూసామో ఆ కంటెంట్ బ్రెయిన్ రిజిస్టర్ చేసుకుంటుంది. మీకు గుర్తొచ్చినవి మీరేం చేయాలి, నేనేం చెప్పాను, నోట్స్ రాసుకోవాలన్నా మీరు ఏం చూసారో అదేం చేస్తారంటే మీరు రాసేసుకోండి, నోట్బుక్లో రాసేసుకోండి. రాసుకున్న తర్వాత ఓకే ఈ సెంటెన్స్ వచ్చింది, మీకు గుర్తొచ్చింది, రాసేసుకోండి. మీరు కూడా వాళ్ళలాగా చెప్పడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నేనేం చెప్పా, స్పీక్ ఫర్ అ మినిట్, ఫస్ట్ టెక్నిక్ చెప్పాను కదా. వాళ్ళు ఏం చెప్పారో అది అదల్లో చూసుకొని మళ్ళీ మీరు రిపీట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఒక టిప్ చేయొచ్చు. 4th టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటానికి. ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు అనేది ఏంటంటే నేను చెప్పాను కదా, ఇవన్నీ టిప్స్ ఫాలో అవుతూ ఫ్రెండ్స్ మీకు తోచిన అట్లీస్ట్ నేను మీకు ఆపర్చునిటీ ఇస్తున్నాను. నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను ఫ్రెండ్స్, వాయిస్ మెసేజ్ ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఇది నా పర్సనల్ నెంబర్, నాకు పంపించండి. నేను ప్రతిరోజు టాపిక్ కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఆ టాపిక్ మీద జస్ట్ 5 సెంటెన్సెస్ మీరు మాట్లాడండి. సో ఆ మాట్లాడి మీరు పంపించండి. లేకపోతే మీరు నేను చెప్పినట్టుగా ఇవన్నీ చూసారనుకోండి, క్రికెట్ కమెంటరీ కానీ, కుకింగ్ వీడియోస్ కానీ, లేకపోతే కార్టూన్ కానీ, లేకపోతే గైడెడ్ మెడిటేషన్ కానీ, మీరు ఏం చూసారో దాని మీద ఒక 5 సెంటెన్సెస్ నాకు రికార్డ్ చేసి అది నాకు పంపించండి. నేను ఎందుకు రికార్డ్ చేయమంటున్నానంటే మీకు స్పీకింగ్, మీరు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ రాసుకోకుండా మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ ఏం పదం రావాలో ఆలోచించకుండా మాట్లాడటానికి ప్రాక్టీస్ వస్తుంది ఫ్రెండ్స్.
అందుకని నేను మీకు వాయిస్ మెసేజ్ పెట్టమంటున్నాను. ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళైతే నేను క్లాస్లో నేనేం చెప్తున్నానో ఆ ఇచ్చిన హోంవర్క్ నాకు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి వాయిస్ మెసేజ్ పెట్టమంటున్నాను. అలాగే ఈ వీడియో నుంచి మీకు కొత్త విషయం ఏంటంటే, నేను చెప్పిన ఈ ఛానల్స్ కానీ ఈ విజువల్గా మీరు చూసే విషయాలు ఒక 5 సెంటెన్సెస్ నాకు పంపించండి. సో అలా రోజు పంపిస్తూ ఉన్నారంటే ఎవరో ఒకళ్ళు మీకు గైడ్ గ్యారంటీగా కావాలి ఫ్రెండ్స్. నేను మీ ఈసీసీని కదా, ఇంగ్లీష్ కాన్ఫిడెంట్ కోచ్ని కదా, నేనున్నాను మీకు కాన్ఫిడెన్స్ తెప్పిస్తానికి. సో బిగినింగ్లో మిస్టేక్స్ చేస్తారు, అది చాలా సహజం ఫ్రెండ్స్. మిస్టేక్స్ చేసే వాళ్ళే పైకి లేచి సక్సెస్ అవుతారు, అంతే కదా. అది చాలా గొప్ప సామెత కదా. సో మీరు మిస్టేక్స్ చేసినా కూడా హెసిటేట్ చేయకుండా పంపించండి. నేను మీ ఫ్రెండ్లీ ట్యూటర్ అనుకోండి. మీకు కేవలం కాన్ఫిడెన్స్ తెప్పించి మీరు అతి త్వరలో ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతారు, నేను మీకు కూడా ఉంటాను అని కాన్ఫిడెన్స్ తెప్పించడానికి కోసమే మిమ్మల్ని వాయిస్ మెసేజ్ పంపించమంటున్నాను. సో అది టిప్ నెంబర్ 4. టిప్ నెంబర్ 5, రీడింగ్ స్కిల్స్. మర్చిపోయాను ఫ్రెండ్స్, మీకు చెప్పాలంటే లిసనింగ్ ఎప్పుడు చేయాలి, స్పీకింగ్ ఎప్పుడు చేయాలి, రీడింగ్ ఎప్పుడు చేయాలి, రైటింగ్ ఎప్పుడు చేయాలి అని చెప్తాను. లిసనింగ్ ఏంటంటే ఎక్కువ మంది వినటానికి ఇష్టపడరు ఫ్రెండ్స్. జనరల్ సృష్టి అంతే. వినడం అంటే చాలా విసుగ్గా ఉంటుంది. ఎందుకు ఫ్రెండ్స్, యూట్యూబ్ వీడియోసే 10 నిమిషాలకు మించి పావు గంట ఉన్నదంటేనే అంతకు మించి చూడాలంటే జనాలకి చాలా విసుగొచ్చేస్తుంది, టైం ఉండట్లేదు. దే ఆర్ వెరీ బిజీ ఇన్ దేర్ ఓన్ వర్క్. సో వినడానికి చాలా విసుగ్గా ఉంటుంది వాళ్ళకి, బికాస్ ఎవ్రీబడి ఆర్ ఎంగేజ్డ్ విత్ దేర్ ఓన్ పర్సనల్ వర్క్స్, అంతే కదా. సో వినటానికి ఎవరైనా కానీ పావు గంట స్పెండ్ చేసి వినడానికి ఇష్టపడరు. కానీ నేను మిమ్మల్ని స్పోకెన్ ఇంగ్లీష్ డెవలప్ చేయాలంటే వినమంటున్నాను. రోజుకి ఒక పావు గంట వినండి. ఎప్పుడు, ఏ టైంలో ఫ్రెండ్స్? ఎర్లీ మార్నింగ్, పొద్దునే లేవగానే మీ మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఏ చిరాకులు ఉండదు, ఏ విసుకులు ఉండదు, మీకు ఎవరితో పోట్లాట ఉండదు, ఎవరితో కాన్వర్సేషన్ ఉండదు కదా, చాలా ఫ్రీగా ఉంటుంది మన మైండ్. ఆ టైంలో మీరు ఇలాంటి మెడిటేషన్ అయినా, యోగా క్లాసెస్ అయినా ఇలాంటివి విన్నారంటే చాలా పీస్ఫుల్గా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. బ్రెయిన్ మనం కొత్త విషయాలు యాక్సెప్ట్ చేయడానికి చాలా రెడీగా ఉంటుంది. సో లిసనింగ్ అనేది మార్నింగ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఏం చెప్పాను ఫ్రెండ్స్, మీరు రీడింగ్ చెప్పాను, రీడింగ్ కాదు స్పీకింగ్ చెప్పాను ఫ్రెండ్స్. స్పీకింగ్ ఏం చేయాలి? డే టైంలో చేయండి. డే టైంలో మీరు ఎదుర్కొంటారు కదా డైలీ యాక్టివిటీస్, లైఫ్ యాక్టివిటీస్, దాని మీద స్పీక్ ఫర్ అ మినిట్, SFM టెక్నిక్ ఫాలో చేయండి. ఓకే, డే టైం. నెక్స్ట్, ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కొంచెం లీషియర్గా ఉంటుంది, మీకు కొంచెం ఖాళీ ఉంటుంది. ఆఫీస్ గోవర్స్ అయినా కానీ, ఇంట్లో హోమ్ మేకర్స్ అయినా కానీ, లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ అయినా కానీ, ఎవ్రీబడి విల్ బీ ఫ్రీ ఇన్ ద ఈవినింగ్ టైం. ఆ టైంలో జస్ట్ ఒక 10 నిమిషాలు రీడ్. సో వాట్ యు హ్యావ్ టు రీడ్? మీరు ఏం చదవాలి చెప్తాను వినండి. మీరు బిగినర్స్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఒక ఈజీ టిప్ చెప్తాను నేను. ఏ బుక్స్ చదవాలంటే మీరు పెద్ద పెద్ద షేక్స్పియర్ స్టోరీసో లేకపోతే రస్కిన్ బాండ్ స్టోరీసో చదవక్కర్లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా వరకు చూశాను, ఎవరి ఐడియాస్ వాళ్ళవి ఫ్రెండ్స్. కానీ బోల్డ్ ఛానల్స్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా కాంప్లికేటెడ్ వర్డ్స్ చెప్పేస్తున్నారు ఇంగ్లీష్లో. మీరు బిగినర్స్ లెవెల్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలంటే నేనేం మాట్లాడుతున్నానో ఎదుటి వాళ్ళకి అర్థమైతే చాలు ఫ్రెండ్స్. నేను ఎదుటి వాళ్ళని మెప్పించడం కోసం చాలా టఫ్ అయిన ఇంగ్లీష్ పదాలు వాడితే ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలి కదా, అది గొప్పతనం కాదు ఫ్రెండ్స్. మనం మాట్లాడే ఇంగ్లీష్లో చాలా సింపుల్ వర్డ్స్ ఉంటే చాలండి. పెద్ద పెద్ద రస్కిన్ బాండ్లో ఉండే చాలా కాంప్లికేటెడ్ వర్డ్స్ నేర్చుకొని ఇంగ్లీష్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే టోఫెల్ ఎగ్జామ్స్ కానీ ఏం రాయట్లేదు కదా, రెగ్యులర్ స్పోకెన్ ఇంగ్లీష్కి బేసిక్ చిన్న చిన్న పదాలు చాలు ఫ్రెండ్స్. కాంప్లికేటెడ్ వర్డ్స్ ఇవన్నీ ఏమీ అవసరం లేదు కదా. సో అలాంటి చిన్న చిన్న విషయాలు నేర్చుకోవాలంటే మీరు ఏ బుక్స్ చదవాలి? ఈవినింగ్ టైంలో ఫ్రీగా ఉంటారు కదా. సో ఈవినింగ్ టైంలో నేను మీకు చెప్పేది ఏంటంటే ICSE మనకి స్టేట్ బోర్డ్ ఉంటుంది, CBSE ఉంటుంది, ICSE ఉంటుంది కదా ఫ్రెండ్స్. ICSE బోర్డ్లో క్లాస్ 10 బుక్స్ తీసుకోండి ఫ్రెండ్స్. నాన్ డీటెయిల్ ఉంటుంది, చాలా చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ ఉంటుంది.
ఐసిఎస్సి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో చాలా షార్ట్ స్టోరీస్ ఉంటాయి. అవి చదవండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా మీరు చదివే సెంటెన్స్ ఫస్ట్ మీరు అర్థం చేసుకుంటారు. ఓకేనా? ఆ అర్థం చేసుకున్నవి నేనేం చెప్పాను, ప్రతి ఒక్క పని తర్వాత మీరు ఏం చేస్తున్నారో అది మళ్ళీ మీరు SFM టెక్నిక్ ఫాలో చేయండి. ఏంటి, మీరు చదివారనుకోండి ఫ్రెండ్స్, ఒక 1 పేజ్ చదివారు, షార్ట్ స్టోరీ ఏదో ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ సిండ్రెల్లా స్టోరీ ఉన్నదనుకోండి ఫ్రెండ్స్, సిండ్రెల్లా స్టోరీ 1 పేజ్ చదివారు మీరు ఈవినింగ్లో. ఆ చదివింది మీకు గుర్తొచ్చింది, మీరు మాట్లాడండి. వన్స్ దే వాస్ అ కింగ్, షీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ డాటర్ నేమ్డ్ సిండ్రెల్లా. అట్లా అద్దం ముందు నుంచొని మాట్లాడటానికి ట్రై చేయండి. ఓకే, ఇది టిప్ నెంబర్ 5. లాస్ట్ టిప్ ఫ్రెండ్స్, టిప్ నెంబర్ 6 ఏంటంటే రైటింగ్ స్కిల్స్. రైటింగ్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నేనేం చెప్పాను, ప్రతి ఒక్కటి మీరు నోట్స్ తీసుకోండి అన్నాను. ఎందుకంటే మీరు ఏం చెప్పారో మీకు గుర్తుంటేనే మీరు రాసుకోగలుగుతారు. మీకు ఇక్కడ గుర్తుంటే నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు గ్యారంటీగా ఇక్కడే గుర్తుంటుంది ఫ్రెండ్స్. మీకు మీరు రాసుకున్నారనుకోండి, మన బ్రెయిన్లో అలా ఫిక్స్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం ఏదైనా సెంటెన్స్ వాడినప్పుడు ఆ రోజు మనం ఈ సెంటెన్స్ మాట్లాడాం కదా అని మళ్ళీ ఆ వర్డ్ తీసుకొచ్చి ఇక్కడ కలుపుతాం. మనం గుర్తుండాలి కదా మనకి, అందుకని రాసుకోవాలి. రాసుకునేటప్పుడు మీకు అక్కడ ఒక టిప్ చెప్తాను, ఒక చిన్న ఈజీ హ్యాక్ చెప్తాను. ఏంటంటే ఈరోజు మీరు చేసినవన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ లిసనింగ్లో గైడెడ్ మెడిటేషన్ విన్నారు ఫ్రెండ్స్, ఏం విన్నారో అది ఒక 2-3 పాయింట్స్, మీకు గుర్తొచ్చిన 2-3 పాయింట్స్ ఏది మళ్ళీ వినకుండా మీకు ఏది గుర్తుందో అది రాసుకోండి. స్పీక్ ఫర్ అ మినిట్ అన్నాను కదా, ఏ టాపిక్ మీద మీరు మాట్లాడారో మీ ట్యూటర్కి, అంటే ఐఎమ్ నాట్ ట్యూటర్, నేను ఈసీసీ, మీ ఈసీసీకి వాయిస్ మెసేజ్గా ఏ టాపిక్ పంపించారో ఆ టాపిక్ మీకు గుర్తొచ్చింది రాసుకోండి. తర్వాత రీడింగ్, నేను చెప్పాను కదా బిగినర్స్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఐసిఎస్సి క్లాస్ 10 టెక్స్ట్ బుక్స్లో మంచి మంచి స్టోరీస్ ఉంటుంది. షేక్స్పియర్ స్టోరీస్ ఉంటుంది, లవ్ స్టోరీస్ మిత్రమా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ అవుతున్న కొద్దీ ఇంకా చదవాలని ఉంటుంది. సో అవన్నీ చదవండి. చదివారంటే మీకు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ ఓన్గా రాయడానికి మీ ఓన్ సెంటెన్స్లో రాయండి. సో ఇవన్నీ మీ డైలీ యాక్టివిటీస్ అన్నీ రాసుకోండి. లేదు, మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదైనా కొత్త విషయం మీకు జరిగింది ఆ రోజు, ఆ విషయం రాసుకోండి. మీ ఓన్ సెంటెన్స్లో రాసుకోండి. మీరు ఏం రాసుకున్నారో అది అద్దం ముందుకు వెళ్ళి నుంచోని మాట్లాడండి ఫర్ అ మినిట్. సో ఇలా ఇంగ్లీష్ మీకు గ్రాడ్యువల్గా వచ్చేస్తుంది. సో ఇవన్నీ చాలా సింపుల్ టెక్నిక్స్ ఫ్రెండ్స్. సో బిగినర్స్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఇవన్నీ పాటిస్తూ ఉండండి ఫ్రెండ్స్. గ్రాడ్యువల్గా క్లాస్తో పాటు మీకు చాలా బేసిక్ గ్రామరే చెప్తున్నాను. నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్, డెప్త్గా గ్రామర్ మీకు స్పోకెన్ ఇంగ్లీష్కి అవసరం లేదు. మీరు బిగినర్స్ లెవెల్లో ఉన్నారు కాబట్టి మీకు ముందు మేము ఇంగ్లీష్ మాట్లాడగలగాలి అనే తాపత్రయం కలగాలి. తాపత్రయం కలిగిన తర్వాత ఇంగ్లీష్ చాలా ఈజీగా మాకు వచ్చేస్తుందని కాన్ఫిడెన్స్ కలగాలి. ఆ కాన్ఫిడెన్స్ తెప్పించేందుకు నేను మీ ముందున్నాను. సో నన్ను నమ్మండి, నేను చెప్పినట్టుగా మీరు ఇవన్నీ చేయండి ఫ్రెండ్స్. గ్రాడ్యువల్గా మీరు నేను చెప్పిన ఈ లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ ఇవన్నీ చేసిన తర్వాత నాకు వాయిస్ మెసేజ్గా పెట్టండి ఫ్రెండ్స్. I also have so much of work. I am a full-time teacher, but still I love doing service for the people. నిజంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న తాపత్రయం ఉన్న వాళ్ళ కోసం I am always ready. Think me as your sister, think me as your tutor, think me as your friend and start learning English. I am your English confident coach Swapnalata. See you in my next video. Bye bye. Thank you.